గుర్తించి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి నాకు చైర్మన్గా అవకాశాన్ని కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మానీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు బ్రాహ్మణుల సంక్షేమం మీద మాట్లాడడానికి రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి చైర్మన్ గారు అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చ రాంప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు, సర్వ లోక సుఖినో భవంతు అంటే ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, అందులో నేనుండాలి అని అనుకునే వ్యక్తిత్వం నారా చంద్రబాబు నాయుడు గారిదని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరి సంక్షేమం చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ మహానాడు వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువగళంతో ప్రజా ఉద్యమం నడిపించి విజయ పందాలో నడిపించినటువంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు బ్రాహ్మణుల మీద, అదేవిధంగా హిందూ మతం మీద వాళ్ళు చేసినటువంటి దాడుల గురించి చెప్తే నాకు ఇచ్చినటువంటి సమయం పూర్తయిపోతుంది. అందుకని నేను అవన్నిటి చుట్టూ కూడా పోవటం లేదు. కొన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే భక్తులను దేవుడికి దూరం చేశారు. అదేవిధంగా దేవాలయాలలో వాళ్ళు హుండీలు మాయం చేశారు. అదేవిధంగా దేవాలయాల్లో విగ్రహాలు మాయం చేశారు. అదేవిధంగా కనకదుర్గమ్మ వారి వెండి సింహాలను దొంగిలించారు. అదేవిధంగా టీటీడీలో చివరికి ఎంతో భక్తితో ఇచ్చే తల నీలాలను కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కసారి మీరు ఆలోచించండి. తిరుపతిలో వాళ్ళు చేసినటువంటి అగాచారాలు, రకరకాలటువంటి వ్యవహారాలు ఒక్కసారి చూస్తే ఎంతో మనసు బాధేస్తుంది. చివరికి ప్రసాదం, ఎంతో భక్తితో భావించే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడి ప్రసాదాన్ని కూడా భక్తులకు దూరం చేసే పరిస్థితి. ఇలాంటివన్నీ గత ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-19లో ఆయన సారథ్యంలోనే ఆ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 1,63,000 కుటుంబాలకి సహాయం చేయటం జరిగింది గత మన ప్రభుత్వంలో. కానీ 2019-24లో వాళ్ళు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం అందినటువంటి సందర్భం లేదు. కానీ మన లోకేష్ గారు జాంపవిలో మాతో బ్రాహ్మణులతో రచ్చబండ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాళ్ళు కోరినటువంటి కోరికలన్నింటిలో కూడా తీర్చడానికి సిద్ధపడ్డారు. దానిలో భాగంగానే వేదం చదువుకున్న వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు, ఎంతో ఆర్థికంగా కష్టంగా ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2వ నెలలో నుంచే డబ్బులు వేయటం జరిగింది. అదేవిధంగా ధూపదీప నైవేద్యం కోసం 5,000 ఇచ్చే గుళ్లలో 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. 10 నుంచి 15,000 రూపాయలు ఇచ్చాం. ఇది కూడా అన్ని గుళ్ళకి కూడా ఇవాళ పంపడం జరుగుతుంది. ఎండోమెంట్ కోసం ఒక ఎండోమెంట్ కమిటీ వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఆగమ శాస్త్రం అంటే దేవాలయాలలో పనిచేసే విధానంలో ఈవోలు, రకరకాల వ్యక్తులు వాళ్ళ ఆలోచనల్ని స్వాములు వచ్చి శ్రీశైలంలో రకరకాల కార్యక్రమాలు చేశారు. వాటన్నిటినీ కూడా లేకుండా ఉండటం కోసం ఆగమ శాస్త్రాలు ఏర్పాటు చేయటం, ఆగమ శాస్త్ర కమిటీని ఏర్పాటు చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎండోమెంట్ కమిటీ వేస్తున్నారు. తర్వాత ప్రతి గుడిలో కూడా చిన్న గుడి నుంచి టీటీడీ దాకా కూడా ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్ని వేస్తామని చెప్పారు.
పూజారి కాకుండా ఇంకొక బ్రాహ్మణ్ణి డైరెక్టర్గా కూడా వేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ బ్రాహ్మణ తీర్మానం తరఫున మీకు నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకి గత ప్రభుత్వంలో దొంగిలింపబడినటువంటి ఆక్యుపై చేసినటువంటి భూములని, అదేవిధంగా వాళ్ళకి జరిగినటువంటి నష్టాలని, పూజారుల మీద దేవాలయాల మీద జరిగిన దాడుల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని, దానికి మనం అందరం సహకరించాలని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వైశ్యుల సంక్షేమ